విశాఖపట్నంలో ఈ నెల 21న చారిత్రాత్మక కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. ఎమ్మెల్యే కోల లలిత కుమారి యోగా ఉత్సవం విశాఖకు గ్లోబల్ గుర్తింపు తీసుకురాబోతుంది. మంత్రి సవిత విశాఖలో జరగనున్న యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలి. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు విశాఖను యోగా ప్రపంచ పటంలో నిలబెట్టే అవకాశం ఇదని యోగేంద్ర 2025 అవగాహన సమావేశంలో ఎస్కోట శాసనసభ్యురాలు కోల లలిత కుమారి తెలిపారు. లక్కవరపుకోటలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ గొంప కృష్ణ, ఏపీ టూరిజం బోర్డు డైరెక్టర్ ఇందుకూరు సుధారాణి, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ మాకిరెడ్డి శ్రీలక్ష్మి, గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి లక్ష్మి, ఎంపీపీ సండి సోమేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షులు GS నాయుడు, కొత్తవలస మార్కెట్ కమిటీ చైర్మన్ చుక్కాకుల మలునాయుడు, మాజీ ZPTC కరెడ్ల ఈశ్వరరావు, కోల్లా శ్రీను, ఉపాధ్యక్షులు ఎల్లప్ప సూరిబాబు, పోతల వెంకటరమణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ పొట్నూరు వెంకటరత్నాజీ, ప్రధాన కార్యదర్శి రామసత్యం, గంటుపల్లి దేముడు నాయుడు, కోనా సత్యం, సర్పంచులు గనివాడ సంతోష్ కుమారి, కోల్లా భూపాల్ నాయుడు, ఆడారి మహేష్, గనివాడ సన్యాసి నాయుడు, ZPTC అభ్యర్థి బిశెట్టి అరుణ, ఎంపీటీసీలు మజ్జిదేవి, వాకాడ సింహాచలం, మాజీ ఎంపీటీసీ రమేష్, బోనంగి జ్యోతి, ITDP చెక్క కిరణ్, చెల్లయ్య, సానాపతి గణేష్, అప్పల సత్యం నాయుడు, కొట్టాన అప్పలనాయుడు, వాసు, రాజు, సురేష్ మరియు 5 మండలాల అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి సవిత, ఎమ్మెల్యే కోల్ల. గురుకుల పాఠశాల నాంది సృష్టికర్త స్వర్గీయ నందమూరి తారక రామారావు అని మంత్రి సవిత అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని మంత్రి సవిత అన్నారు. లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట వద్ద ఉన్న మహాత్మా జ్యోతి బాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మరియు ఎస్కోట నియోజకవర్గ శాసనసభ్యురాలు కోల లలిత కుమారి చేతుల మీదుగా సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తవలస మార్కెట్ కమిటీ చైర్మన్ చుక్కాకుల మల్లనాయుడు, చింతలపాలెం సర్పంచ్ మాకేన సీతారామపాత్రుడు, మాజీ ZPTC కరెడ్ల ఈశ్వరరావు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. లక్కవరపుకోట మండలం కొట్యాడ గ్రామానికి చెందిన పిల్లా రాజు అనే వ్యక్తి బ్రెయిన్ ఆపరేషన్ చేసుకున్నందున ఈ రోజు అనగా బుధవారం యలకోట క్యాంపు కార్యాలయంలో 1,20,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఎస్కోట ఎమ్మెల్యే కోల లలిత కుమారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తవలస మార్కెట్ కమిటీ చైర్మన్ చుక్కాకుల మల్లనాయుడు, మాజీ ఎంపీపీ కొల్లి రమణమూర్తి, చింతలపాలెం సర్పంచ్ మాకేన సీతారామపాత్రుడు, కోల్లా భూపాల్ నాయుడు, మాజీ ఎంపీటీసీ కొట్యాడ రాము మరియు తదితరులు పాల్గొన్నారు. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్ లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.